ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. ఒక మారు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు కలిసి సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ లోకం పోకుడలు, మనుషుల మనస్తత్వాలు, సంసార లంపటాలు తదితర విషయాలపై చర్చించుకుంటూ ఉన్నారు. ఇంతలో నారదుడు ఎంతో ఆసక్తితో, ప్రభు, మానవులకు ఎందుకింత సంసారమందు ఆసక్తి? ఏముంది దాంట్లో? ఆ మాయ నుంచి బయటపడలేరా అంటూ సందేహాన్ని వెలుబుచ్చాడు. ఆంతరంగిక భక్తాగ్రేసురుడి అంతరంగాన్ని గుర్తించిన శ్రీ మహావిష్ణువు, ఆ విషయాన్ని తర్వాత మాట్లాడుకుందాం, నాకు దాహం అవుతుంది, ముందు కాసిన మంచినీళ్ళు తీసుకువస్తావా అని అడగంగానే, ఓం దానికేం, ఇప్పుడే తెస్తాను ఉండండి అంటూ దూరాన ఉన్న ఓ ఇంటికి వెళ్ళాడు నారదుడు. ఇంట్లోంచి ఓ 18 ఏళ్ల అందమైన యువతి మంచినీళ్ళు తీసుకుని వచ్చింది. ఒక్కసారిగా ఆ లోక సంచారి ఆ లలనామణి అందానికి ముగ్ధుడైపోయాడు. తొలిచూపులోనే మోహంలో పడిపోయాడు. తన మనసులో మాట ఆమె ముందుంచాడు. ఆమె సరే అనడం, ఇంట్లో వాళ్ళు వివాహానికి అంగీకరించడం క్షణంలో జరిగిపోయాయి. అలా నారదుడు గృహస్థుడై సమీపంలోని ఏటి ఒడ్డునే ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు. భార్య, పిల్లలు, సంపాదన, ఇలా క్షణం తీరిక లేకుండా సంసారంలో కూరుకుపోయాడు. కుటుంబ సభ్యుల ఆలనా పాలనలో మమేకమైపోయాడు. వృద్ధాప్యంలో కూడా ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. ఇంతలో హఠాత్తుగా ఒకరోజు ఉరుములు మెరుపులతో ప్రారంభమైన వర్షాలు వరదగా మారి ఏటి ఒడ్డున నారదుడు కట్టుకున్న కుటీరాన్ని ముంచెత్తాయి. భార్య పిల్లలు నీళ్ళల్లో కొట్టుకుపోతుండడంతో నారదుడు దిక్కుతోచక అరుస్తూ ఉన్నాడు. ఇంతలో శ్రీమన్నారాయణుడు, నారదా, నేనడిగిన మంచినీళ్ళేవి అంటూ వెనక నుంచి వీపు తట్టాడు. మంచినీళ్ళేంటి అంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు నారదుడు. ఇదే సంసారం నాయనా అంటూ నారదుడి భుజంపై చేయి వేసి నడిపించుకుంటూ వెళ్ళాడు శ్రీ మహావిష్ణువు. ఈ కథలో లాగానే బాల్యమంతా ఆటల్లో ఆసక్తి చేత, యవ్వనమంతా స్త్రీ వ్యామోహం చేత, వార్ధక్యం సంసార చింతనల చేత జీవితాన్నంతా ఇలా గడుపుతా ఉన్నామే కానీ పరబ్రహ్మ పైన ఆసక్తి కలవారెవ్వరూ లేరు. మనం ఆ పరమాత్మ యొక్క శ్రీచరణాలను ఆశ్రయించి మనకిచ్చిన ఈ చిన్న జీవితంలోనే ఒక 24 గడియల్లో ఒక గడియైనా ఆ పరమాత్మను వేడుకుంటూ ఈ సంసారాన్ని పరమాత్మ వైపు వెళ్ళే మార్గంగా చేసుకోవచ్చు. ఈ లౌకికమైన జీవితం రసహీనమని తెలిసినా ఆ పరమాత్మపై ఆసక్తిని, ప్రీతిని పెంచుకోలేకపోతున్నాం మనమందరం. వివేకహీనులై ఇంకా భౌతిక సుఖాల వైపునకే వెర్రిగా పరుగులు తీస్తున్నారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.